ఫిబ్రవరి 10వ తేదీన ఇవాళ బలపరీక్ష ఎదుర్కోబోతున్నారు. టెక్నికల్గా చూస్తే ఆయనకున్న సంఖ్యాబలం బొటాబొటీగానే ఉంది. అంటే 108లో తను గెలిచిన 2 చోట్ల తిరుచి ఈస్ట్ వదిలేసుకుని పెరంబూరుంచుకున్నారు. అలాగే ఒక ఎమ్మెల్యే ఒక్క సీటుతో గెలిచిన తిరువత్తూర్ ఎమ్మెల్యే బలపరీక్షలో ఓటు వేయకూడదని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో 2 తగ్గిపోతే 106. అయితే మిత్రపక్షాలకు సంబంధించిన 14 మంది ఎమ్మెల్యేల బలంతో సంఖ్యాబలం సరిపోతుంది. కానీ ఈలోపు ఒక అనూహ్య పరిణామం జరిగింది. డిఎంకేతో కలిసి ముఖ్యమంత్రి కావాలని పళనిస్వామి రాజకీయ ఎత్తుగడ వేశారు కాబట్టి, అది మాకు ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా రైవలరీ కాబట్టి మేము ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏడీఎంకే నుంచి బయటకు వచ్చేస్తున్నాము అని 30 మంది ఎమ్మెల్యేలతో సివి షణ్ముగం ఆయన చీలిక తీసుకొచ్చారు ఏడీఎంకేలో. ఆ 30 మంది చీఫ్ మినిస్టర్ విజయ్కు సపోర్ట్ చేస్తున్నట్టుగా నిన్న ప్రకటించారు. సో ఇక చాలా సులభంగా కేక్ వాక్ 120 ప్లస్ ఈ 30 150 ఒక నెంబర్ అటు ఇటుగా, అంటే మెజారిటీ నెంబర్కి కావాల్సిన మెజారిటీ నెంబర్ కూడా తగ్గిపోయింది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయింది, విజయ్ రాజీనామా చేయాలి కాబట్టి. ఒక ఎమ్మెల్యే స్పీకర్గా టీవీకే నుంచి వెళ్ళారు కాబట్టి మ్యాజిక్ నెంబర్ ఇప్పుడు 117. సో సులభంగానే బలపరీక్ష ఎదుర్కొంటారు. ఇంక దాంట్లో పెద్ద అనూహ్య పరిణామాలు ఏమీ ఉండవు ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం. సో విజయ్ రాజకీయం మొదలు పెడుతూనే చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే, కొంతమందికి తెలుసు బహుశా, ఏదో ఇప్పుడే విజయ్ రాజకీయాల్లోకి వచ్చేసాడు, వెంటనే పార్టీ పెట్టిన 2 ఏళ్లలో ముఖ్యమంత్రి అయిపోయాడు. నో, సుమారు 12-13 ఏళ్ల క్రితమే దీనికి పునాది, దీనికి బాటలోప్పుడు విజయ్ వేసుకున్నాడు. ఆయన వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్తో కలుపుకుని వాళ్ళు ఒక క్లబ్బులుగా ఏర్పాటయ్యి ఒక ప్రత్యేకమైన ట్రస్ట్ ఏర్పాటు చేసి దాంట్లో డబ్బు పెట్టి ఎవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకుంటూ ఇలా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ డిజిటల్గా పెనిట్రేట్ అవుతూ అలాగే చాలా స్ట్రాటజీతో నిర్మించుకుంటూ వచ్చాడు. ఇప్పటికైతే అందరూ అనుకోవచ్చు, అందరూ కొత్త వాళ్ళు పార్టీ నిర్మాణం లేదని. పార్టీ నిర్మాణం లేకపోవచ్చు, కానీ విజయ్ తన పొలిటికల్ జర్నీ తాలూకా నిర్మాణాన్ని చాలా స్పష్టంగా చేసుకున్నాడు. సో అందుకే ఇవాళ ఏడీఎంకే డిఎంకేలు డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా విజయ్ ఎవరికి ₹1 ఓటుకి ఇవ్వకపోయినా కూడా అంత స్థాయిలో జనాదరణ వచ్చింది. ముఖ్యంగా యూత్ అతని వెనకాల నిలబడ్డారు. సో ఎంత సంచలనమైందో అతని పాలన కూడా అంతే సంచలనాలతోటి వివాదాలతో మొదలవుతున్నట్టు కనిపిస్తోందా? ఎందుకంటే ఆయన ఓఎస్డీగా పెట్టుకున్న వ్యక్తి ఎవరంటే, గతంలో జయలలితకి పర్సనల్ ఆస్ట్రాలజర్ అంటే జ్యోతిష్కులు ఉన్న వ్యక్తి రాధాన్ పండిట్ వెట్రివేల్. ఆయన తర్వాత విజయ్కి పర్సనల్గా జ్యోతిష్యులుగా మారారు. విజయ్ ఈ తాలూకా హైప్ వస్తుంది, ముఖ్యమంత్రి అవుతాడు అని చాలా ముందే చెప్పిన వ్యక్తి రాధాన్ పండిట్ వెట్రివేల్. సో ఆయన తీసుకొచ్చి ఆయన్ని ఓఎస్డీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ రాజకీయ వ్యవహారాలుగా ముఖ్యమంత్రికి నియమించుకోవడంపై మిత్రపక్షమైన వామపక్షాల నుంచి కూడా అభ్యంతరాలు వచ్చాయి. మీరు ఇట్లాంటి నమ్మకాలు ఎట్లా ప్రోత్సహిస్తారు, ఒక జ్యోతిష్యుడిని మీరు ఓఎస్డీగా ఎలాగా నియమిస్తారు అని చెప్పి. సరే, దానికి మరి ఏం చెప్తారో చూడాలి, విజయ్ ఏం రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే ఆయన ఏం పెద్దగా ఓపెన్ అయ్యి మాట్లాడే వ్యక్తి కాదు, చాలా ఇంట్రావర్ట్గా ఉంటాడు. కానీ చేసే యాక్షన్స్ మాత్రం చాలా బలంగా ఉంటాయనేది ఆయన రాజకీయాల్లో సాధించిన నెంబరే చెప్తోంది. సో బలపరీక్షకు సంబంధించిన నెంబరు కూడగట్టుకున్నారు. ఆయన వ్యక్తిగతంగా తన కూడా ఎవరుండాలో నిర్ణయించుకున్నారు. అలాగే తన పర్సనల్ డ్రైవర్ కొడుక్కి సీట్ ఇచ్చి ఎమ్మెల్యేగా చేసుకున్నారు. అతన్నే ఇవాళ ప్రభుత్వ చీఫ్ విప్గా కూడా నియమిస్తున్నారు. అంటే ఇలాంటి నిర్ణయాలు ఇంతకుముందు గతంలో మనం ఎప్పుడు చూడం. ఒక ఎమ్మెల్యే పదవి రావాలన్నా, ఒక విప్ పదవి, ఒక చీఫ్ విప్ పదవి రావాలన్నా అంత ఆషామాషి విషయం కాదు. సో ఇలాంటి సంచలన నిర్ణయాలతో విజయ్ ముందుకెళ్తూ ఉండడం ఒక పరిస్థితి. ఇక ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, లయోలా కాలేజీలో సహా విద్యార్థి ఎవరికి, ముఖ్యమంత్రి విజయ్కి. ఆ విషయం ఆయన అసెంబ్లీలో చెప్పారు. మరోసారి సంచలనంగా వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం మీద స్టాలిన్ కూడా మాట్లాడిన స్థాయిలో ఉదయనిధి స్టాలిన్ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం దేశాన్ని, దేశ ప్రజలను విభజిస్తుంది, అదొక మలేరియా, కలరా లాంటిది, దాన్ని నిర్మూలించాలి అన్నారు. ఇప్పుడు కూడా ఏమన్నారో ఒకసారి చూద్దాం. முன்னேற்ற கழகத்துடைய தலைமையில் தேர்தலை சந்திச்சு வென்ற தோழமை இயக்க சட்டமன்ற உறுப்பினருடைய ஆதரவோடு ஆட்சி அமைத்திருக்கக்கூடிய புதிய அரசிற்கும் மாண்பு முதலமைச்சர் அவர்களுக்கும் என்னுடைய வாழ்த்துக்களை நான் மீண்டும் தெரிவித்துக் கொள்கின்றேன். மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களுக்கும் பேரவை துணைத் தலைவர் அவர்களுக்கும் என்னுடைய நன்றி.
உங்களுடைய பணிகள் சிறக்கட்டும். மீண்டும் என்னுடைய வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். நன்றி, வணக்கம். வெல்க தமிழ், வாழ்க தமிழ்நாடு. மக்களை பிரிக்கும் సనాతనం నిశ్చయం ఒழிக்கப்பட வேண்டும். நன்றி, వణకం. సో ఆయన వ్యాఖ్య చేసిన తర్వాత అంటే ముఖ్యమంత్రికి ఒక రకంగా విజ్ఞప్తిలాగా చేసిన తర్వాత ఆయన ఏం మాట్లాడలేదు, ఏం రియాక్ట్ అవ్వలేదు, ఒక నమస్కారం పెట్టి ఊరుకున్నారు. అయితే ఈ సనాతన ధర్మం మీద ఈ దాడి లేకపోతే ఈ రకమైన వ్యాఖ్యలు ఉదయనిధి స్టాలిన్ చేయడం వెనక ఎజెండా ఏమిటి? ఇప్పుడు దేశం మొత్తం మీద ఇన్ని కోట్ల మంది ప్రజల్లో ఎవరికి నచ్చిన ధర్మం వాళ్ళు ఫాలో అయ్యే ఒక స్వేచ్ఛను రాజ్యాంగం ఇచ్చింది. అది సనాతనమా, హిందువా, లేకపోతే క్రిస్టియానిటీయా, ముస్లిమా, లేకపోతే జైనా, సిక్కిజమా, ఇన్ని ఉన్నాయి. ఎంత విభిన్నమైన పరిస్థితులు ఏ దేశంలోనూ ఉండవు, ఇంత భిన్నమైన సంస్కృతులు కూడా ఏ దేశంలోనూ ఉండవు, ఏ ఇబ్బంది లేకుండా నడుస్తుంది. కానీ మళ్ళీ ఈ డివైజివ్ థాట్స్ ఎందుకు తీసుకురావాలి అనేది ఒకటి. సరే, ఉదయనిధి స్టాలిన్ ఎందుకు అన్నారు ఏంటనేది చర్చ సందర్భంగా బహుశా మాట్లాడదాము. అలాగే ఆయన ఇంకొక కీలకమైన మాట, అంటే తమిళ్ ప్రైడ్, తమిళ ప్రయారిటీని తగ్గించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే తమిళనాడులో ఏం జరిగినా కూడా తమిళ తల్లి గీతాన్ని ముందుగా పెట్టి ఆ తర్వాత జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. కానీ మొన్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంగా వందే మాత్రం ఫస్ట్ పాడారు. అది 6 ఫ్రేజులున్న వందే మాత్రం, తర్వాత జనగణమన జాతీయ గీతం, తర్వాత తమిళ తల్లి గీతం పాడారు. ఇలా ఎప్పుడు ఇంతకుముందు జరగలేదు. ఇప్పుడు ఎందుకు అట్లా చేస్తున్నారు? మళ్ళీ ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకోమని కూడా ఆయన హెచ్చరిక టోన్లోనే చెప్పారు. ప్రభుత్వానికి వెంటనే ఇవన్నీ ఛాలెంజెస్, అంటే ఏదో ప్రభుత్వం వచ్చేసి నెంబర్ వచ్చేసింది ఏర్పడిపోతుందంటే కాదు, దాని వెనకాల చాలా ఛాలెంజెస్ నడపడం ముఖ్యమైన విషయంగా ఉంటుంది. సో అలా కొన్ని మంచి నిర్ణయాలు కూడా తీసుకుని మొదలు పెడుతున్నారు విజయ్. ఎందుకంటే ఈ విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు ఇవన్నీ ఉన్న చోట కనీసం 500 మీటర్లు, 1/2 కిలోమీటర్ బయటే ఈ వైన్ షాప్స్ ఉండాలి, అక్కడెక్కడ ఉండకూడదు అని ఒక నిర్ణయం తీసుకుని సంతకం పెట్టారు. అక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ వైన్ షాప్స్ అన్నీ నడుస్తాయి. ఇలాంటి నిర్ణయాలతో ముందుకు వెళుతున్నారు. సో ఈ బల పరీక్షకు సంబంధించి పెద్దగా ఇబ్బంది ఏం కనిపించట్లేదు, సులభంగానే అయిపోయేలా కనిపిస్తోంది. రెండోది, అస్ట్రాలజర్ని ఓఎస్డీగా నియమించడం మీద వ్యతిరేకత మిత్రపక్షాల నుంచే వస్తోంది. అలాగే ఉదయనిధి స్టాలిన్ ఈ సనాతన ధర్మం మీద చేసిన కామెంట్స్, తమిళ ప్రైడ్కి సంబంధించిన కామెంట్స్, ఇవన్నీ కూడా మాట్లాడదాము. అలాగే నిన్న ఇదే అంశం మీద పక్కన తిరుమల విషయంలో కూడా, ఈ టికెట్ల విషయంలో కూడా కొంత రాద్ధాంతం మొదలైంది. అంటే మొత్తం మీద ఒక వివాదాస్పద రాజకీయాలకు సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుందో చూద్దాం బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్.